మనం వింటూనే ఉంటాం, ఏం జరిగినా కూడా మన మంచికే అని అనుకోవాలని. అసలు అలా ఎందుకు అనుకోవాలి? అది ఎక్కడి నుంచి మొదలైందో తెలుసా? అనగనగా ఒక ఊర్లో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి కాలు బొటన్ వేలు మీద కత్తిపడి ఇరిగిపోయింది. అక్కడున్న ప్రజలంతా అయ్యో అంటే, మంత్రి మాత్రం ఏం జరిగినా మన మంచికే రాజా అని అనేసరికి రాజుకి చాలా కోపం వచ్చి మంత్రిని చెరసాలలో బంధించేశాడు. అలా ఒకరోజు వేటకెళ్ళగా రాజు అడవి మనుషులకి దొరికిపోయాడు. ఆ అడవి మనుషులు రాజుని నరబలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాడు. కానీ రాజుకున్న గాయం చూసి నరబలికి పనికిరాదు అని రాజుని విడిచిపెట్టేస్తారు. అప్పుడు రాజుకి మంత్రి అన్న మాటలు గుర్తొచ్చాయి. అప్పుడు వెంటనే మంత్రి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. నువ్వు అన్నది నిజమే అనుకుందాం, కానీ ఇందులో నీకేం మంచి జరిగింది మంత్రివర్య అని రాజు అడుగుతాడు. అప్పుడు వెంటనే మంత్రి, రాజా నేనైతే నరబలికి పనికొచ్చేవాడినే కదా, అంటే ఈ నిమిషం నేను మీతో వస్తే నేను ప్రాణాలతో ఉండేవాడిని కాదు కదా అనగానే రాజు ఆశ్చర్యపోతాడు. మంత్రి అన్న మాటల్లో నిజం ఉందని తెలుసుకొని అప్పటి నుంచి మనం దీన్నిలా నమ్మటం మొదలుపెట్టాం. అందుకే ఏం జరిగినా మన మంచికే అనుకోవాలని మన పెద్దవాళ్ళు అంటారు.